కదలి రావమ్మా ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. పర్వత శిఖరాగ్రమందు భాగీరథి బ్రహ్మ బాబా ద్వారా ఆబు పర్వత శిఖరాగ్రమందు భాగీరథి బ్రహ్మ బాబా ద్వారా అవతరించెను పరమశివుడు జ్ఞాన సాగరుని జటాజూటాన చైతన్య గంగ భవాని నీవేనమ్మ కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. భారతావనిలో భగవానుడే తెంచే జ్ఞాన కలశము మాతలకు అందించే. భారతావనిలో భగవానుడే తెంచే జ్ఞాన కలశము మాతలకు అందించే. జ్ఞాన ధనరాశి ఓ మహాలక్ష్మి కలియుగ కల్మషాలు కాలరాయగ నేడు అవతరించిన ఓ కాళీమాత కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. విశ్వ కళ్యాణమే నీదు కర్తవ్యం విశ్వ కళ్యాణకారి జననీ నీవే. విశ్వ కళ్యాణమే నీదు కర్తవ్యం విశ్వ కళ్యాణకారి జననీ నీవే. జ్ఞాన వీణ గాన వినోదిని చదువుల తల్లి చైతన్య సరస్వతి దుర్గుణ సంహారిణి ఓ దుర్గమాత కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. ఓం శాంతి. మురళీ డేట్ 9/7/2026. మధురమైన పిల్లలు, వృక్షపతి అయిన తండ్రి
పిల్లలైన మీపై బృహస్పతి దశను కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు అవినాశి సుఖం యొక్క ప్రపంచంలోకి వెళుతూ ఉన్నారు. ప్రశ్న: అవినాశి బృహస్పతి దశ ఏ పిల్లలపై కూర్చుంటుంది? వాళ్ళ గుర్తులేమిటి? జవాబు: ఏ పిల్లలైతే జీవిస్తూనే దేహపు సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అటువంటి నిశ్చయం ఉన్న ఆత్మిక బుద్ధి కల పిల్లలపై బృహస్పతి దశ కూర్చుంటుంది. అతీంద్రియ సుఖం గురించి గోపికలను అడగండి అని వారి సుఖం గురించి గాయనముంది. వారి సంతోషం ఎప్పుడు కూడా మాయమవ్వలేదు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు తండ్రి మహిమను విన్నారు. ఈ రోజున వృక్షపతి రోజు అని అంటారు. దీనిని బృహస్పతి రోజు అని కూడా అంటారు. దీనినే గురువారం అని కూడా అంటారు. కేవలం గురువారం కాదు, ఇది సద్గురువారం. దీనినే బెంగాల్లో చాలా నమ్ముతారు. మనస్సృష్టికి బీజరూపుడని అంటూ ఉంటారు. అందుకే వారిని వృక్షపతి అని అంటారు. వారు బీజం కూడా మరియు నాథుడు కూడా. వృక్షం యొక్క బీజాన్ని తండ్రి అని కూడా అంటారు. వారి నుండి వృక్షం ఉత్పన్నమవుతుంది. ఇది మనుసృష్టి రూపీ వృక్షం. దీని బీజం పైన ఉన్నారు. పిల్లలైన మనపై ఇప్పుడు అవినాశి వృక్షపతి దశ ఉందని మీకు తెలుసు. ఎందుకంటే అవినాశి స్వరాజ్యం లభిస్తుంది. సత్యుగాన్ని అవినాశి సుఖధామము అని అంటారు. కలియుగాన్ని వినాశి దుఃఖధామం అని అంటారు. ఇప్పుడు దుఃఖధామం వినాశనమవ్వనున్నది. సుఖధామం అవినాశి, అది అర్ధకల్పం నడుస్తుంది. దానిని అవినాశి వృక్షపతి స్థాపన చేస్తున్నారు. ప్రదర్శనలో ముఖ్యముగా ఈ పాయింట్లు అర్థం చేయించాలని సేవ కోసం పిల్లలు పాయింట్లు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనుషులకైతే ఏమీ తెలియదు. వాస్తవానికి ఇది జ్ఞానం. ఇప్పుడు కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి మధ్యలో తండ్రి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. తర్వాత ఇది కనుమరుగైపోతుంది. దేవతలకు ఈ జ్ఞానం ఉండదు. ఒకవేళ వారికి చక్రం యొక్క జ్ఞానం ఉన్నట్లయితే ఇక వారికి రాజ్యం యొక్క ఆనందం ఉండదు. ఇప్పుడు కూడా మీకు ఆలోచన వస్తూ ఉంటుంది కదా, రాజ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ మా పరిస్థితి ఇలా అయిపోతుంది అని. కానీ డ్రామా ఇలా తయారై ఉంది. చక్రం అయితే తిరగాల్సిందే. ప్రపంచ చరిత్ర భూగోళికాలు రిపీట్ అవుతున్నాయి. ఎలా రిపీట్ అవుతూ ఉన్నాయి ఇది పిల్లలైన మీకు తెలుసు. ఇది మనుసృష్టి. మీ బుద్ధిలో మూలవతనం యొక్క వృక్షం కూడా ఉంది. సెక్షన్లు అందరివి వేరువేరుగా ఉంటాయి. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ ఎప్పుడూ ఉండవు. ఇవి ఏ శాస్త్రాలలోని వ్రాసి లేవు. ఆత్మలమైన మనం వాస్తవానికి శాంతిధామ నివాసులం, అవినాశి అయిన వారం. మనం ఎప్పటికీ వినాశనం చెందము. నీటి బుడుగులు నీటి నుండి వెలువడి మళ్ళీ నీటిలోనే కలిసిపోతాయని వారు భావిస్తారు. మీ బుద్ధిలో మొత్తం రహస్యమంతా ఉంది. ఆత్మ అవినాశి. ఆత్మలో పాత్ర అంతా నిశ్చితమై ఉంది. అక్కడక్కడ స్వస్తిక్ను చూపిస్తారు. కానీ ఈ చక్రం గురించిన జ్ఞానం ఏ శాస్త్రాలలోనూ లేదు. చక్రానికి సంబంధించి కొన్ని గీతలు గీస్తారు. దాని ద్వారా అనేక ధర్మాలుండేవని నిరూపించబడుతుంది. తండ్రి అర్థం చేయించారు. ముఖ్యమైన ధర్మాలు మరియు శాస్త్రాలు 4. త్రేతాయుగాలలో అయితే ఏ ధర్మస్థాపన జరగదు. అలాగే అక్కడ ఏ ధర్మశాస్త్రాలు ఉండవు. ఇవన్నీ ద్వాపరం నుండి మొదలవుతాయి. ఆ తర్వాత ఎంత వృద్ధి జరుగుతుందో చూడండి. అచ్చా, గీత ఎప్పుడు వినిపించడం జరిగింది? తండ్రి అంటారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. వారేమో కల్పం అన్న పదాన్ని తొలగించి కేవలం సంగమ యుగం, యుగే అని వ్రాసేశారు. వాస్తవానికి సంగమ యుగంలో ఇంకెవ్వరూ ధర్మస్థాపన చెయ్యరు. త్రేత అంతిమం మరియు ద్వాపర యుగ ఆది యొక్క సంగమ యుగం. ఇస్లాం ధర్మం యొక్క స్థాపన జరిగిందని కాదు, ద్వాపర యుగములో ఇస్లాం ధర్మం యొక్క స్థాపన జరిగిందని అంటారు. ఇది సంగమం యొక్క మనోహరమైన సమయం. దీనినే కుంభమేళా అని అంటారు.
కుంభ్ అని సంగమాన్ని అంటారు. ఇది ఆత్మల మరియు పరమాత్మల మిలనం యొక్క సంగమం. ఈ ఆత్మిక మేళ సంగమ యుగంలో జరుగుతుంది. వారు నీటి గంగ యొక్క పేరును ప్రఖ్యాతం చేశారు. వారికి జ్ఞానసాగరుడు పతిత పావనుడు గురించి తెలియనే తెలియదు. వారు ఏ విధముగా పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారు అనేది ఏ శాస్త్రాలలోనూ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరిని స్మృతి చేయండి, దేహపు సర్వ సంబంధాలను త్యజించండి. ఇలా ఎవరికి చెప్తున్నారు? ఆత్మలకు. దీనినే జీవిస్తూ మరణించడము అని అంటారు. మనుషులు శరీరం వదిలినప్పుడు దేహపు సంబంధాలన్నీ దూరమైపోతాయి. తండ్రి అంటారు, దేహం యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నిశ్చయం ఉన్న ఆత్మిక బుద్ధి కలవారిగా అవ్వండి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంతగా బృహస్పతి దశ ఉంటుంది. మేము శివబాబాని ఎంత స్మృతి చేస్తున్నామనేది చెక్ చేసుకోండి. స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ ఉంటుంది మరియు మీకు సంతోషం కలుగుతుంది. ఆత్మలమైన మనం తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నామనేది మీరు రియలైజ్ అవ్వగలరు. ఒకవేళ తక్కువగా స్మృతి చేసినట్లయితే తుప్పు కూడా తక్కువగా వదులుతుంది, సంతోషం కూడా తక్కువగా ఉంటుంది, పదవి కూడా తక్కువదే పొందుతారు. ఆత్మనే సతో రజో తమోగా అవుతుంది. గోపికల అతీంద్రియ సుఖం గురించిన గాయనం ఈ సమయానికి సంబంధించినదే. తండ్రి తప్ప ఇంకేది గుర్తుకు రానప్పుడే సంతోషం పాదరసం పైకెక్కుతుంది. మనపై బృహస్పతి దశ మరియు సద్గురు యొక్క దశ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా సంతోషం మాయమైతే బృహస్పతి దశ మరి రాహు దశ కూర్చుంటుంది అంటారు. కొందరు చాలా షావుకారులుగా ఉంటారు, కానీ ఒకవేళ ఏవైనా పంద్యాలు కాస్తే చివరికి దివాలా తీయవచ్చు. భారత్లోనే గ్రహణం పట్టినప్పుడు దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది అని అంటారు. మీ దేవీ దేవతల ధర్మం కూడా 16 కళ సంపూర్ణంగా ఉండేది. ఇప్పుడు దానికి గ్రహణం పట్టి ఉంది. రాహు దశ కూర్చుంటుంది. అందుకే దేవతలు ఎదురుగా వెళ్ళి, మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము, కపటములము అని పాడుతారు. రాహు గ్రహణం పట్టడంతో అందరూ నల్లగా అయిపోయారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. చంద్రునిలో చివరికి ఒక రేఖ నెలవంక మిగిలి ఉంటుంది. తండ్రి కూడా అర్థం చేస్తున్నారు. దేవీ దేవతలైన మీ చిత్రాలు కూడా ఉన్నాయి. గీతయే ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క శాస్త్రం. కానీ వారికి తమ ధర్మం గురించి తెలియదు. రిలీజియస్ యొక్క కాన్ఫరెన్స్లు, ధర్మనేతల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంటారు. మీరు అక్కడ కూడా ఇలా అర్థం చేయించవచ్చు. ఈశ్వరుడైతే సర్వవ్యాపి కారు, వారు అనంతమైన తండ్రి. వారు వచ్చి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు అని. సాధు సత్పురుషులు మొదలైన వారికైతే వారసత్వం లభించదు. కావున వారెలా నమ్ముతారో పిల్లలైన మీకు మాత్రమే వారసత్వం లభిస్తుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అన్నదే ముఖ్యముగా నిరూపించాల్సిన విషయం. శివ జయంతి జరుగుతుంది. శివ జయంతి అనండి లేక రుద్ర జయంతి అనండి. రుద్రుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. వారే శివుడు. ఇది గీతా జ్ఞాన యజ్ఞం. దీని ద్వారా వినాశజ్వాల ప్రజ్వలితం అవుతుంది. నిరాకార తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని ఎలా రచించారు అనేది ప్రాక్టికల్గా మీరు చూస్తారు. సాకారుడైతే ఏమీ చేయలేరు. ఇది అనంతమైన యజ్ఞం. ఇందులో పాత ప్రపంచమంతా స్వాహ అవ్వనున్నది. మిగిలినవన్నీ భౌతిక యజ్ఞాలు. రాత్రికి పగులుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి అంటారు, ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. వినాశనం కూడా జరగనున్నది. మీరు పాస్ అయినప్పుడు, పూర్తి యోగులుగా మరియు జ్ఞానులుగా అయినప్పుడు మీకోసం కొత్త ప్రపంచమైన స్వర్గం కావాలి. నరకం తప్పకుండా వినాశనం అవ్వాలి. రాజస్వ అశ్వమేధ అన్న పదం కూడా సరిగ్గా ఉంది. వారు గుర్రాన్ని స్వాహా చేస్తారు. వాస్తవానికి ఇది మీ రథం. దక్ష ప్రజాపిత యజ్ఞాన్ని కూడా రచిస్తారు. వారికి సంబంధించిన కథ కూడా ఉంది. మమ్మల్ని వృక్షపతి అయిన తండ్రి చదివిస్తూ ఉన్నారని
ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. మాపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది, మా అవస్థ చాలా బాగుంది అని అంటారు. తర్వాత నడుస్తూ నడుస్తూ ఇలా వ్రాస్తారు, బాబా మేమైతే తికమకలో పడ్డాము. ఇది వరకు మేము చాలా సంతోషంగా ఉండేవారం, ఇప్పుడు ఏమైందో తెలియడం లేదు అని ఇక్కడకు వచ్చి తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనేది పెద్ద యాత్ర. అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఇక్కడైతే దానం చేసే విషయము లేదు. ఇక్కడ ధనమేమి ఖర్చు చేయాల్సిన పని లేదు. అవి దైహిక యాత్రలు, మీది ఆత్మిక యాత్ర. దైహిక యాత్రలతో లాభమేమీ లేదు. నలువైపులా తిరిగి వచ్చాము కానీ జన్మ జన్మల నుండి దూరంగా ఉన్నామని పాటలో కూడా ఉంది కదా. మనం ఎన్ని యాత్రలు చేసి ఉండవచ్చు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనుషులు తప్పకుండా ఏదో ఒక చోటుకు వెళుతూ ఉంటారు. హరిద్వార్లో గంగ వద్దకు తప్పకుండా వెళ్తారు. గంగను పతిత పావినిగా భావిస్తారు కదా. ఇప్పుడు వాస్తవానికి మీరు సత్యాతి సత్యమైన జ్ఞాన గంగలు. మీ వద్దకు కూడా చాలామంది వచ్చి జ్ఞాన స్నానం చేస్తారు. బాబా అర్థం చేయించారు, సద్గురువు ఒక్కరే సర్వుల సద్గతి దాత. ఒక్క సద్గురువు తప్ప ఇంకే గురువు కాదు. తండ్రి అంటారు, నేను కల్పం కల్పము సంగమ యుగంలో వచ్చి మీకు సద్గతినిచ్చి మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. తర్వాత మీరు పూజారులుగా అయ్యి దుఃఖితులుగా అయిపోతారు. ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. తప్పకుండా అర్ధకల్పం మన రాజ్యం నడుస్తుంది. తర్వాత ద్వాపరంలో దేవీ దేవతలైన మనమే వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు రావణ రాజ్యం మొదలైనప్పటి నుండి వామ మార్గం మొదలవుతుంది. దాని గుర్తులు కూడా ఉన్నాయి. జగన్నాథి మందిరానికి వెళ్ళినట్లయితే లోపల నల్లని మూర్తి ఉంటుంది. బయట దేవతలకు సంబంధించిన అశుద్ధమైన చిత్రాలు ఉన్నాయి. ఆ సమయంలో వాటి అర్థం మనకు కూడా తెలిసేది కాదు. వికారి మనుషులు వికారి దృష్టితో చూస్తారు. కావున దేవతలు కూడా వికారులేనని అనుకున్నారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్తారని వ్రాయబడి ఉంది. వస్త్రాలు కూడా దేవతలవే చూపించారు. ఇక్కడ కూడా దిల్వాడా మందిరంలోకి వెళ్ళినట్లయితే పైన స్వర్గం ఉంది, కింద తపస్సులో కూర్చొని ఉన్నారు. ఈ రహస్యాలన్నింటిని గురించి ఇంకెవరికీ తెలియదు. బాబాదైతే అనుభవీ రథం కదా. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అందరికన్నా ముందు దూరమైన మీరే మళ్ళీ ముందు వచ్చి నన్ను కలుసుకుంటారు. సత్యుగం యొక్క మొదటి రాకుమారుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి తండ్రి కూడా ఉంటారు కదా. శ్రీకృష్ణుడు తల్లి తండ్రుల గురించి అంతగా ఏమి చూపించరు. తండ్రి వారిని తలపై పెట్టుకొని నదిని దాటి తీసుకుని వెళ్ళినట్లుగా మాత్రమే చూపిస్తారు. రాజ్యము మొదలైనవేవి చూపించలేదు. వారి తండ్రి మహిమ ఎందుకని లేదు ఇప్పుడు మీకు తెలుసు. ఈ సమయంలో శ్రీకృష్ణుని ఆత్మ చాలా బాగా చదువుకున్నారు. దాని కారణంగా వారు తల్లి తండ్రి కన్నా కూడా ఉన్నతమైన పదవిని పొందుతారు. మనము శ్రీకృష్ణుని రాజధానిలో ఉండేవారమని మీరు భావిస్తారు. మనం స్వర్గంలోనైతే ఉండేవారం కాదు. ఆ తర్వాత మనం చంద్రవంశీయులుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశులుగా అయ్యేందుకు శ్రీమతముపై నడుస్తూ పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతాము. ప్రతి ఒక్కరూ తమ అవస్థను చూసుకోగలరు. ఒకవేళ ఈ సమయంలో నేను శరీరాన్ని వదిలేస్తే ఏ గతిని పొందుతాను, ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. మనుషులకు ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు, లేక దుఃఖం కలిగినప్పుడు, లేక దివాలా తీసినప్పుడు వారు వెళ్ళి సాధువులతో సాంగత్యము చేస్తారు. ఈ సాధువులు భక్తులు వంటి వారు. మీరు మోసం చేయరు అని భావిస్తారు. కానీ అలాంటి వారు కూడా 2-4 సంవత్సరాలలో చాలా ధనవంతులుగా అయిపోతారు. వారు దాచిపెట్టుకున్న ధనం చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు.
మీలో కూడా చాలా తక్కువగా స్మృతి చేసేవారు చాలామంది ఉన్నారు. అందుకే బాబా అంటారు, మీరు మీ కళ్యాణాన్ని కోరుకున్నట్లయితే మీ వద్ద నోట్ బుక్ పెట్టుకోండి. మేము రోజంతటిలో ఎంత సమయం స్మృతిలో ఉన్నామని చార్ట్ నోట్ చేసుకోండి. మనుషులైతే పూర్తి జీవితం యొక్క చరిత్రను కూడా వ్రాస్తారు. మీరైతే కేవలం స్మృతి చార్టును వ్రాయాలి. దీనితో మీ ఉన్నతి జరుగుతుంది. బాబాని స్మృతి చేయకపోతే ఉన్నత పదవిని పొందలేరు. వికర్మలే వినాశనం కాకపోతే ఇక ఉన్నత పదవిని ఎలా పొందుతారు? అప్పుడు శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఎవరైతే శిక్షలు అనుభవించరో వారికి మంచి పదవి లభిస్తుంది. శిక్షలు అనుభవించిన తర్వాత ఎంతో కొంత పదవిని పొందితే ఏమి లాభం? ధర్మరాజు శిక్షలను అనుభవించకూడదు, గౌరవం పోకూడదు. ఈ పురుషార్థం చేయాలి. శివబాబా కూర్చొని ఉంటారు. వారితో పాటు ధర్మరాజు కూడా ఉంటారని మీరు చూస్తారు. మీకు అంతా సాక్షాత్కారం చేయిస్తారు. మీరు ఇవి చేస్తారు, గుర్తుందా? ఇప్పుడు శిక్ష అనుభవించండి అని అంతా సాక్షాత్కారం చేయిస్తారు. అప్పుడు ఆ సమయంలోనే శిక్షలు జన్మజన్మల శిక్షలు అనుభవించినట్లుగా ఉంటాయి. చివరిలో కొద్దిగా రొట్టె ముక్క లభిస్తే దానితో ఏమి లాభం? శిక్షణలైతే అనుభవించకుండా మీ అవస్థను చెక్ చేసుకుంటూ ఉండాలి. కొందరు 6 నెలల లెక్కను, కొందరు 12 నెలలు లెక్కలను తీస్తారు. కొందరైతే రోజువారీ లెక్కను కూడా తీస్తారు. తండ్రి అంటారు, మీరు కూడా వ్యాపారులే. ఎవరో అరుదైన వ్యాపారులు మాత్రమే అనంతమైన తండ్రితో వ్యాపారం చేస్తారు. ధనం లేకపోతే తనువు మనస్సు అయితే ఉన్నాయి కదా, వారిని వ్యాపారి అని కూడా అంటారు. ఇచ్చి పుచ్చుకునే వ్యాపారం చేస్తారు కదా. మీరు తనువు మనస్సు ధనం ఇస్తారు. దానికి రిటర్న్లో 21 జన్మలకు ఎంతో వారసత్వాన్ని పొందుతారు. బాబా, నేను మీ వాడిని. మా ఆత్మ మరియు శరీరం ఈ లక్ష్మీనారాయణుల వలె తయారయ్యేందుకు ఏదైనా యుక్తిని తెలియచేయండి అని అంటారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని ఎంత సుందరంగా తయారు చేస్తాను, మీ రూపాన్ని పూర్తిగా మార్చేస్తాను. మరుసటి జన్మలో మీకు ఫస్ట్ క్లాస్ శరీరం లభిస్తుంది. మీరు వైకుంఠంలో కూడా చూస్తారు. ఈ మమ్మా బాబా తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. లక్ష్యము ఉద్దేశమును కూడా చూపిస్తారు. ఇప్పటిక ఎవరెంత పురుషార్థం చేస్తే అంత పొందుతారు. ఒకవేళ పురుషార్థం పూర్తి చేయకపోతే అలజడి సృష్టించినట్లయితుంది. తమ పదవి భ్రష్టం చేసుకుంటారు. మధురాతి మధురమైన సికిలతే పిల్లలకు మాత్పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ 1వ పాయింట్, స్వయం యొక్క అవస్థను స్వయమే చెక్ చేసుకోవాలి. తమ కళ్యాణం కోసం రోజువారీ డైరీని పెట్టుకోవాలి. అందులో స్మృతి చార్టును నోట్ చేసుకోవాలి. 2వ పాయింట్, అనంతమైన తండ్రితో సత్యాతి సత్యమైన వ్యాపారం చేయాలి. తమ తనువు మనస్సు ధనములను తండ్రికి అర్పించాలి. 21 జన్మల కొరకు రిటర్న్ తీసుకోవాలి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయి తమ కళ్యాణం చేసుకోవాలి. వరదానం, సంతోషంతో పాటు శక్తిని ధారణ చేసే, విఘ్నాలను దాటివేసే విఘ్నజీత్ భవ. ఏ పిల్లలకైతే జమా చేయడం వస్తుందో వారు శక్తిశాలిగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించారు, ఇప్పుడిప్పుడే పనిచేశారు, కానీ స్వయములో ఇముడ్చుకోలేదు అంటే ఆ శక్తి ఉండదు. అప్పుడు కేవలం పంచామా లేక దానం చేశామా అన్న సంతోషం మాత్రమే ఉంటుంది. సంతోషంతో పాటు శక్తి కూడా ఉన్నప్పుడు సహజంగానే విఘ్నాలను దాటవేసి విఘ్నజీతులుగా అవుతారు. అప్పటిక ఏ విఘ్నము మీ తపనను డిస్టర్బ్ చేయలేదు. అందుకే ఏ విధముగా ముఖము ద్వారా సంతోషపు ప్రకాశం కనిపిస్తుందో అదే విధంగా శక్తి యొక్క ప్రకాశం కూడా కనిపించాలి. స్లోగన్, పరిస్థితుల్లో భయపడేందుకు బదులుగా వాటిని టీచర్గా భావిస్తూ పాఠాన్ని నేర్చుకోండి. అవ్యక్త ప్రేరణ, జ్వాల స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి.
లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థం జ్వాలా రూపముది మిగిలి ఉంది. పాండవులు కారణముగా యాదవులు ఆగి ఉన్నారు. పాండవులు శ్రేష్టమైన స్థితి, ఆత్మిక మహిమకు చెందిన స్థితి యాదవులు అలజడితో కూడిన పరిస్థితిని సమాప్తం చేస్తుంది. కావున మీ స్థితి ద్వారా అలజడిలో ఉన్న ఆత్మలకు శాంతి మరియు ప్రశాంతత వరదానాన్ని ఇవ్వండి. జ్వాలారూపముగా అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకుంటూ ఇదే పురుషార్థంలో ఉండండి. ఓం శాంతి. రక్షక నీవు, సృష్టి స్థితి లయ కర్తవు నీవు, పరమ పవిత్ర పరంజ్యోతి నీవు, పరమ పవిత్ర పరంజ్యోతి నీవు, పరమధామ నివాసిని నీవు, జీవకోటికి రక్షక నీవు, సృష్టి స్థితి లయ కర్తవు నీవు. అంత్యరహితవు త్రిగుణాతీత త్రిమూర్తివి నీవు, ఆదిరహితవు అంత్యరహితవు త్రిగుణాతీత త్రిమూర్తివి నీవు, అగణిత గుణముల సాగరుడు నీవు, అగణిత గుణముల సాగరుడు నీవు, జ్ఞాన సింధువు నీవు, బిందువు నీవు, జీవకోటికి రక్షక నీవు, సృష్టి స్థితి లయ కర్తవు నీవు. దుఃఖహర్తవు నీవు, సుఖకర్తవు నీవు, పతిత పావన నీవు, సర్వశక్తుడు నీవు, దుఃఖహర్తవు నీవు, సుఖకర్తవు నీవు, పతిత పావన నీవు, సర్వశక్తుడు నీవు, అవ్యక్తుడు నీవు, అమోక్తుడు నీవు, అవ్యక్తుడు నీవు, అమోక్తుడు నీవు, శివుడు నీవు, శాశ్వతము నీవు, జీవకోటికి
రక్షక నీవు సృష్టి స్థితి లయ కర్తవు నీవు ఆత్మలపిత నీవు పరమ శిక్షక నీవు సద్గతి నీచే సద్గురు నీవు ఆత్మలపిత నీవు పరమ శిక్షక నీవు సద్గతి నీచే సద్గురు నీవు కలియుగమంతములో బ్రహ్మతనువులో కలియుగమంతములో బ్రహ్మతనువులో అవతరించిన శివ పరమాత్మ నీవు జీవకోటికి రక్షక నీవు సృష్టి స్థితి లయ కర్తవు నీవు పరమ పవిత్ర పరంజ్యోతి నీవు పరమ పవిత్ర పరంజ్యోతి నీవు పరమధామ నివాసివి నీవు జీవకోటికి 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 రక్షక నీవు